హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయపోయేది పన్నీర్ బేడ. దీనికి వచ్చి మనం పన్నీర్ ఎత్తి బాగా తురిమేసి దాంతో పంచదారం వేసి బాగా ప్యాన్లో వేయించి ఎత్తిని మళ్ళీ దాంతో వచ్చి మనం తీపి లేని గోవా వేసి చేయపోతాము. రెండో ఎట చేస్తాను చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తున్నట్ట ఒక 1/2 kg పన్నీర్ ఎత్తుండాను, గోవా ఒక 100 గ్రామ్ ఎత్తుండాను, పంచదారం 100 గ్రామ్ ఎత్తుండాను, పాలు మేకడ వచ్చి ఒక 3 చెంచాను, దాంట్లోనే ఒక 2 చెంచా పాలు కూడా పోసుండాను. పాలు మేకడ పాలు 2 ఉంటుంది. ముందు వచ్చి మనం ఏం చేయపోతామంట, పన్నీర్ని బాగా తురిమేసి ప్యాన్లో బాగా వేయించేసి పంచదారం దాంతో కలిపి చేయపోతాము. చూడండి, ముందు మనం పన్నీర్ తురుముంటాం. పన్నీర్ మొత్తం తురిమైంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక చెంచా నెయ్యి పోసుకుంటాం. ఇది వేయించేదానికి నేను పోసుకుంటాను ఒక చెంచా నెయ్యి. బాగా ముందు దీన్ని 1 నిమిషం వచ్చి మనం బాగా వేయించుకుంటాం. వేయించుతూ ఉండేటప్పుడే మనకు పన్నీర్లో నీళ్ళు ఉడుచును. సో అప్పుడు మనం పంచదారం వేసుకుంటాం. నేను ఎత్తుండే పంచదారంలో ఒక పావుదా వేస్తున్నాను. ఒక 3 చెంచా పంచదారను ఎత్తి పెట్టుంటాను. ఇది వచ్చి మొత్తం బాగా కలిసేట కలిపిడుస్తూ ఉండండి. పన్నీర్ పంచదార రెండునే. పంచదారం వచ్చి మనకు బాగా చిక్కగా రావాలి. మనం చెయ్యి ఎత్తకుండా వేయించుతూ ఉండాలి. మనకు బాగా గడ్డ పెడతా ఉన్నాం, పగలకొట్టుని అట్నే మనం వేయించుతూ ఉండాలి. పన్నీర్ పంచదారం 2 కలిపి బాగా వేయించుతూ ఉండండి. ఇది వచ్చి బాగా మనకు ఆ బంగారంగా వచ్చేదాకా మనం వేయించుతూ ఉండాలి. ఆ కలర్ మారేటప్పుడు మనం ఆఫ్ చేసేసి ఆరపెట్టి మిక్సీలో నూరుకుంటాం. చూడండి, ఇప్పుడు కలర్ మారుతుంది. ఈ రంగు వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసి ఆరపెట్టేసి మిక్సీలో వేసి నూరుకుంటాం. దీంతో వచ్చి మనం పాలు మేకడ ఆ పాలు అది 2 కూడా మనం పోసి నూరుంటాం. చూడండి, నెత్తి పెట్టుంటాం. 3 చెంచా పాలు మేకడ, ఒక 2 చెంచా వెట్టి పాలు. ఇది మనం ఇప్పుడు ముందు నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుంటుంది. పన్నీర్ పంచదారం పాలు మేకడ ఇది నూరి పేస్ట్ ఎత్తి పెట్టింది. ఆ ప్యాన్లను వచ్చి మనం ఒక చెంచా నెయ్యి పోసేసి పిస్తా పప్పు బాగా వేయించి ఎత్తి పెట్టుకోండి. ఇది ఆప్షనల్దా, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇప్పుడు దాంట్లోనే మనం తీపిలైన గోవా ఉంటుంది కదా, దాన్ని వేసి నేను కరిగిస్తాను. గోవా బాగా కరిగిన తర్వాత మన నూరిన పేస్ట్ని కూడా దీంట్లోనే వేసి మనం కలుపుతూ ఉండాలి. సో పన్నీర్ పంచదారం గోవా మొత్తం వేసి బాగా కలిసేట కలుపుడుస్తూ ఉండండి. ఇది కూడా బాగా చిక్కగా రావాలి. చూడండి, సన్న మంటలోనే పెట్టి చేయి ఎత్తకుండా మనం మొత్తం కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఇలా వచ్చేదాకా మనం వేయించుతూ ఉండాలి. మన చేతిలో ఎత్తి ఉంట పెడితే ఆ ఉంట కరెక్ట్గా నిలవాలి, అప్పుడే మనకు పదం కరెక్ట్. ఇప్పుడు మనం ఒక ట్రేలో మార్చుంటాం. ఇదే మనకు కరెక్ట్ అయిన పదం. ఇప్పుడు వచ్చి మనం దీన్ని ఒక చిన్న ఉంటలాగా పెట్టుకుంటాం. మనకు వచ్చి ఏం సైజు కావాలనో పెట్టుకోవచ్చు. చిన్న సైజు, పెద్ద సైజు, ఏ సైజులో బెడా కావాలనో ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు. చూడండి, నేను వచ్చి ఇప్పుడు ఓవల్ షేప్ లాగా పెడుతున్నాను. ఇప్పుడు దాన్ని షుగర్లో డిప్ చేసి పెడుతున్నాను. అది వచ్చి ఆప్షనల్దా, మీరు కావాలంటే డిప్ చేసుకోవచ్చు, లేదంటే అట్టనే కూడా మనం బెడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చి నేను అంగిట్లో పన్నీర్ తీసి చేసిన వల్ల తురిమేసి చేస్తున్నాను. మీరు పన్నీర్ వచ్చి ఇంట్లోనే రెడీ చేయవచ్చు. ఏం లేదు, 1 లీటర్ పాలు ఎత్తేసి తెల్లపెట్టి దాంట్లో నిమ్మరసం పోసిమంట పన్నీర్ వస్తుంది. మనం వచ్చి అంగిట్లో తీసే పన్నీర్ వచ్చి మన తురుమునాల, ఇంట్లో చేసే పన్నీర్ చూసినంట మనం బాగా దాన్ని కడిగేసి అట్నే డైరెక్ట్గా మనం వేయించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్నీ మనం ఉంట పెట్టుకుని దాంట్లో మెల్లిగా డిప్ చేసి ఎత్తి పెట్టుకుంటాం. పంచదారం పొడి ఉంట కూడా మనం పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా మనం డిప్ చేసి ఎత్తి పెట్టుకోవచ్చు. చూడండి, రుచి అయిన గోవా పన్నీర్ బేడా రెడీ. నా గోవా పన్నీర్ బేడా ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.